వెల్కమ్ టు ఎన్వీటీవీ 24/7 న్యూస్ ఛానల్. బాపట్ల జిల్లా చీరాల పట్టణం పేరాల బేస్తపాలెం నివాసులము అయిన మేము వేటపాలెం మండలం కొత్తపేట లక్ష్మీ శ్రీనివాస కాలనీలో 4 సెంట్ల భూమిని కొనడం జరిగింది. ఈ భూమి రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్టర్ కూడా జరిగింది. ఇదే భూమిని ఎర్ర వినోద్ చీరాల శాంతి సినిమా హాల్ సమీపంలో ఉండే స్టిక్కరింగ్ పాయింట్ దుకాణదారుడు అయిన షేక్ మొహమ్మద్ కి విక్రయించారంటూ మా స్థలంలో ఉన్న ఇంటిని కూల్చివేసి ఆక్రమించుకున్నారు. ఒకే భూమిని ఇద్దరికి ఏ పద్ధతిలో రిజిస్ట్రేషన్ జరిపారో అర్థం కాకపోవడంతో ఆ భూమిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాము. కోర్టు మాకు ఇంజెక్షన్ ఆర్డర్ జారీ చేశారు. వేటపాలెం తహసీల్దార్ ఆ ప్రాంతాన్ని పరిశీలించి స్థలం కోర్టు పరిధిలో ఉన్నందున ఎవరు భూమిలోకి ప్రవేశించరాదని బోర్డును పాతారు. కానీ తహసీల్దార్ ఆజ్ఞలను ధిక్కరించి షేక్ మొహమ్మద్ ఆ బోర్డును తీసివేసి స్థలం చుట్టూ కంచె వేశారు. ఇతనికి మరొక లాయర్ సహకరిస్తూ ఇంజెక్షన్ ఆర్డర్ ఉందని మాకు అడ్డం పడుతున్నారు. నా పేరు రాయుడు విజయశ్రీ. 2008లో నేను కొత్తపేట 2010లో కొత్తపేటలో స్థలం కొనుక్కున్నాను. దాన్ని ఈ మధ్య అహ్మద్ అనే వ్యక్తి వచ్చి నా స్థలాన్ని కబ్జా చేసి నన్ను బెదిరిస్తూ నన్ను ఆక్రమించడానికి చేశారు. నేను కోర్టు వారి దగ్గరికి వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నా. లేదు, అది నాకు కూడా వచ్చిందని ఇంజక్షన్ ఆర్డర్. లాయర్ శశికిరణ్ అతనికి సపోర్ట్గా వచ్చి నన్ను నీకు అధికారం లేదు దీని మీద, అతనికి ఉంది అని చెప్పేసి ఆ స్థలాన్ని కబ్జా చేసుకొని పంపించారు. నేను అక్కడ నోటీస్ బోర్డు పెట్టినా కూడా తీసి బయటపడేశారు. నేను మా నాన్నగారి మీద ఆధారపడి ఉన్నాను. నేను విధవరాలను, ఒక బాబు పాప ఉన్నారు. వాళ్ళ కోసం కొనుక్కున్న ఆ స్థలాన్ని ఇప్పుడు నేను లాయర్ గారికి నోటీస్ ఇచ్చినా కూడా లాయర్ గారు వచ్చి అక్కడ నోటీస్ బోర్డు అంటించినా అది కూడా తీసి పారేశారు. పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. సార్ దానికి స్పందించి సిఐ గారు ఇది సివిల్ మ్యాటర్ అమ్మా, మాకు సంబంధించింది కాదు అని చెప్పి పంపించేశారు. ఇంక మేము ప్రభుత్వానికి నిర్ణయించుకున్నాం. మా ప్లేస్ మాకు అప్పచెప్పవలసిందిగా కోరుతున్నాం. నా పేరు నీరుకట్టు నరేంద్ర అండి. నేను కొత్తపేట లక్ష్మీ శ్రీనివాస కాలనీకి దగ్గరలో 2008లో 4 సెంట్లు స్థలం కొనుక్కున్నానండి. కానీ కొత్తగా ఇప్పుడు షేక్ మహమూద్ అనే అతను 2 నెలల క్రితం నా స్థలం మీద కొన్నానని చెప్పి నా మీద దౌర్జన్యం చేస్తున్నానండి. నేను నా స్థలంలో ఫెన్సింగ్ వేసుకుంటే ఫెన్సింగ్ ని తొలగించి అతను అక్రమంగా షడ్డు వేసుకొని నన్ను నాపై దౌర్జన్యం చేస్తున్నాడండి. నాకు కోర్టు నుంచి ఏప్రిల్ నెలలోనే ఇంజక్షన్ ఆర్డర్ వచ్చిందండి. కానీ సబ్ రిజిస్టర్ గారు ఇంజక్షన్ ఆర్డర్ను కూడా లెక్క చేయకుండా అతనికి రిజిస్ట్రేషన్ చేసి మమ్మల్ని అన్యాయంగా ఇబ్బందులు పెడుతున్నాడండి. దయచేసి ప్రభుత్వం వారు చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నామండి. ఇది నా ఫెన్సింగ్ ని అతను తొలగించి నా స్థలంలో అతను షెడ్ వేసుకున్నాడు సార్ అక్రమంగా. ఇది నా డాక్యుమెంట్ అండి. 2008లో నేను రిజిస్టర్ చేసుకున్న చీరాల సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ సార్. ఇది నాకు చీరాల సబ్ రిజిస్టర్ వారు ఇచ్చిన ఇంజక్షన్ ఆర్డర్ అండి. ఇది ఎవరైతే ఇతనికి అమ్మారో వారికి హక్కు లేదని చెప్పి ఇచ్చిన ఇంజక్షన్ ఆర్డర్ అండి. ఇది జడ్జి గారి సంతకం అండి. ఇది సబ్ రిజిస్టర్ గారికి ఎటువంటి క్రయ విక్రయాలు చేయొద్దని చెప్పి ఇచ్చిన